ఆ ఫ్లైట్ లో వస్తున్నావు రితేష్, నేను ధైర్యం చెప్తున్నా, రితేష్ కొంచెం భయపడతాం. భయం ఫ్లైట్ లో. సడన్ గా ఒక టర్బులెన్స్ వెదర్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఒక ఇద్దరు ఎగ్రి కూర్చున్నారు. రితేష్ కూడా తెలియకుండా వెళ్ళిగా సీట్ బెల్ట్ పెట్టుకొని నేను కూర్చున్నాను. ఇంకా ముందు ఎక్కడిగా ఫ్లైట్లు ఎత్తున్నాం ఎక్కుతాడు. అందుకే ఫ్లైట్ సెట్ వేసుకుని అది ఎక్కా. ఈ సినిమా హిట్ అయితే ఎక్కువ క్రెడిట్ ఎవరికి ఇస్తారు? రితేష్. క్రెడిట్ అంటే మనీ మనీ కాదు, అంటే క్రెడిట్. మనీ ఇస్తారు. మనీ నాకు ఇస్తారు, క్రెడిట్ నువ్వు తీసుకో. రితేష్కి ఇస్తాం. సేమ్ ఆన్సర్ రితేష్. రితేష్. ఇట్ ఈస్ యునానిమస్. సేమ్ రితేష్. డిఫరెంట్ Obviously ఆన్సర్స్ you. ఉన్న క్వశ్చన్స్ అడగండి. యునానిమస్ అది. నేను చెరి గారికి ఇస్తా. నన్ను ఆన్సర్ మార్చుకోవచ్చా? నువ్వు హేమలత గారికి. నేను అనన్యాకి ఇస్తా. నిజంగా అనన్యకి ఇవ్వాలి. అనన్య ఎవరో తెలియదు. అనన్య అంటే ఇప్పుడు ఇంట్రడక్షన్ ఎవరి పేరు చెట్టే సీమలో అలాగా. అనన్య అంటే మాకు శివగామి, బాహుబలిలో శివగామి ఎలాగో అనన్య గారు అలాగా మొత్తం దగ్గరుండి సింగిల్ హ్యాండెడ్ గా నడిపించే ప్రాజెక్ట్ అంటే మొత్తం బేసిక్ గా ఆర్టిస్టుల దగ్గర సెట్ నుంచి. లో ఏం టెన్షన్స్ ఉన్నా తనే చూసుకో. తనే సో అందుకని సింగిల్ హ్యాండెడ్లీ. హ్యాపీగా. నిజంగా చెరి గారు కూడా చెప్పాలంటే చెరి గారు పేరు వేసుకున్నారు కానీ మొత్తం జాబ్ అంతా సింగిల్ హ్యాండెడ్ గా చూసుకుని ఐ సెకండ్ ఇట్, థర్డ్ ఇట్, అంటే ఆవిడకి నేను చెప్పేది ఏంటంటే నిజంగా నువ్వు నీలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి కావాలి, ఫోకస్ చేయి ఖచ్చితంగా, చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతావు నువ్వు. ఫోకస్ డిఓపి ఓకే, ఇలాంటి చాలా ఉంటాయి సినిమాలో. రాసింది అతనే. ఫస్ట్ టైం జెట్లీ స్క్రిప్ట్ నరేషన్ వినంగానే మీకు ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటి? అసలు ఈ నరేషన్ గురించే చెప్తారు. ఈ సత్యం మొదలెడతారు. సత్యం బాగా చెప్తారు. సత్యం యూ స్టార్ట్. నేను ఇంకోటి ఏంటంటే రెండు విషయాలు ఇక్కడ. హీఈస్ ఎ బ్యాడ్ నేరేటర్, ఐఎమ్ ఎ బ్యాడ్ లిజనర్. సో మా ఇద్దరిని స్కిప్ చేసి ఉన్నాడు. ఫస్ట్ వినగానే సూపర్ ఉంది స్క్రిప్ట్ అనిపించింది, కానీ అప్పుడు సత్య లేడు అంతే. వేరే వాళ్ళ చదువుకుంటే వెళ్తారు రితేష్ స్క్రిప్ట్. దాని నరేషన్ అలాంటివి మనం అంటే రితేష్ బాబు ఎలా ఉంటుందంటే నేను చెప్పడం ఇంపార్టెంట్, వినడం కాదు. అన్న స్క్రిప్ట్ వినలేదు కదా నేను, అంటే విన్నాను. విని ఇంక ఎలాగో చేయాలంటే విన్నట్టు అనుకుంటా, నువ్వు వినలేదు. అది వినలేదు. 2 గంటల చదువుకుంటూ వెళ్ళిపోతాడు అన్న. చదువుకుంటే అంటే మధ్యలో అంటే ఇది థ్రిల్లర్ కదా, మధ్యలో ఎక్కడైనా మిస్ అయ్యామనుకో దాని ముందు ఎందుకు మళ్ళీ అడగకుండా వదిలేస్తే ఆయన చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మధ్యలో కరెంట్ కూడా పోయింది. కరెంట్ పోతే నేను నిద్రలోకి వెళ్ళిపోయాను, చదివేస్తాడు. అయిపోయింది. కానీ దానివల్ల ఒక అడ్వాంటేజ్ జరిగింది ఏంటంటే నేను సినిమా చూసుకున్న తర్వాత, నేను ఇంట్రడక్షన్ అయిన దగ్గర నుంచి నేను ఒకటి తెలుసుకుంటూ వెళ్తుంటాను సినిమాలో. బేసిక్ గా షూటింగ్ లో తెలుసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు అదా అవునా బాగుందే భలే పాయింట్ ఇది అని తెలుసుకుంటే వెళ్ళాను. దానివల్ల ఏంటంటే మీకు మెథడ్ యాక్టింగ్ లో అడ్వాన్స్ రియాక్షన్స్ కానీ అవి రాలేదు. సో ఇట్స్ కాల్ టు బి ఒక మెథడ్ యాక్టింగ్ మోడ్ లోకి వెళ్ళినట్టు. రైట్. ఫస్ట్ షాక్ విత్ సర్ప్రైజ్ అండ్ విత్ థ్రిల్ కంబైన్ టుగెదర్. ఇట్స్ ఏ మిక్స్డ్ ఫీలింగ్. లైక్ పేర్ నూర్జహాన్, అది ఫస్ట్ నా హ్యాపీనెస్ ఏంటంటే ఫస్ట్ నూర్జహాన్ ఏంటి ఈ పేరు ఇదేని ఒక చిన్న థ్రిల్ ఫీల్ అయ్యి డెఫినెట్గా ఈ థ్రిల్ విల్ రిఫ్లెక్ట్ అమంగ్ ద ఆడియన్స్ అనేది ఒక చిన్న హ్యాపీనెస్. ఆ తర్వాత మోస్ట్లీ యూ నేరేటెడ్ దీని క్రెడిట్ జయేంద్ర, మన స్టోరీ కో రైటర్. సో నూర్జహాన్ నేమ్ క్రెడిట్. ఈ నేమ్స్ అన్ని ఆడియో లైక్ కంక్లూడ్ ఎలా చేస్తారు అంటే కూర్చొని డిస్కస్ చేస్తారు మీరు. అంటే మంచి మంచి కొత్త పేర్లు వస్తుంటాయి, చాలా ఇన్నోవేటివ్ ఉంటాయి. నూర్జహాన్, ప్రజాపతి నేమ్స్ అన్ని జయేంద్ర. ఓకే సో ఆయనకే క్రెడిట్. ఓకే. पहले मैं बोलूंगी फर्स्ट अप्रिसिएट. लोग यू लाफिंग. पहले मैं फर्स्ट अप्रिसिएशन बोलूंगी. बहुत ही बढ़िया. मेरा आई लव द कैरेक्टर, वेरी डिफरेंट, एंड आई लव द वर्सेटिलिटी. बट आई विल गिव यू द ऑनेस्ट story. బేసిక్ స్క్రిప్ట్ So I was నరేషన్ ఆన్లైన్ లో అయింది. it was online. And జయేంద్ర I was on a పాపం vacation. జయేంద్ర చెప్పాడు, జయేంద్ర నరేషన్ ఇచ్చాడు ఇంగ్లీష్ లో. కొంచెం అర్థమవుద్ది కదా. ఈవిడ వెకేషన్ లో ఉందంట మళ్ళీ దానికి తోడు. I was on a vacation and I max normally sleep by 11 or 12. But this day, or rather the night before, I slept at 3 a.m. for whatever reason. And then I woke up early and I'm like, I have to listen to the script. And I'm like, oh my God, how am I going to do this? So फिर आ गई मैं तो मीटिंग में. 3 घंटे का था was the reading. 2 hours. 2 hours. It felt like 2 hours. అది జూమ్ కాల్ మామూలుగా Yeah. అప్గ్రేడెడ్ కాదనమాట. ఎవ్రీ 45 minutes కట్ అయిపోయేది. that was good because then I could quickly go and wash my face.
అసలు ఏం విన్నా ఇప్పుడు ఇంకా రితేష్ మ్యారేజ్ అయితే కనుక పడుకుందు నవ్ ఐ హ్యావ్ మై డౌట్స్ అంటే మేబీ రియానే వెళ్ళి వైఫై ఆపేసి ఇవన్నీ సరిగ్గా తెలిసి ఎలా ఉంటుంది ఇది అసలు ఏ కథలు పూర్తిగా సగం సగం అయితే ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత జయేంద్ర క్వశ్చన్లు అడుగుతున్నాడు ఒక అమ్మాయి, హౌ డిడ్ యూ ఫీల్, ఇలా పడిపోయినప్పుడు ఎలా ఫీల్ అయ్యేది అంటే తిను ఐ లిసన్ టు ద సెకండ్ హాఫ్ అండ్ ఐ లైక్ యూనో మొత్తం ఓవరాల్ గా విన్నా. సెకండ్ హాఫ్ కూడా అయిపోయి క్వశ్చన్లు అడుగుతుంటే ఐ థింక్ ఐ గాట్ టు గో ఫ్లైట్. నేను నరేష్ నాయ్ చెప్పా చెరిగారు, ఆమె సచ్చినా చేయదు, నాకు ఒక ముక్క కూడా అర్థం కాలేదు. నెక్స్ట్ డే వచ్చి సినిమా చేస్తుంది. No, I need sleep. Sleep ke bina I can't operate. So yeah, then after that when I heard it for the second time, I'm like, you know what? I fell in love. కిషోరన్ విన్నాడా మొత్తం? Yeah, ఆయన వింటాడు బాగా. నరేష్ నచ్చిన ఓన్లీ పర్సన్ ఆయన. ఆయన ఎందుకంటే అతనికి బుక్స్ అయి చదువుతాడన్న బాగా, ఆడియో వింటారు. ఎక్కువ పాడ్కాస్ట్లు కంఫర్టబుల్ గా వినేసి ఉంటాడు మొత్తం. మీరు ప్లే చేసే క్యారెక్టర్ ని రియల్ గా ఫ్లైట్ లో కలిస్తే హౌ వుడ్ యూ రియాక్ట్? మీరు అంటే ఇన్ క్యారెక్టర్ ఫస్ట్ ధర్మేష్ ప్రజాపతి కొంచెం ఇయ్యాలి ఇంట్రో. ధర్మేష్ ప్రజాపతి బేసిక్ గా ఒక బ్యాంక్ స్కామ్స్టర్. ఆయన డబ్బులు లేపేస్తారు అనమాట. స్కామ్ చేసి 15,000 కోట్లు నొక్కేసి హవాలా చేసి పారిపోయాడు. సో అతను మీరు కలిస్తే అన్ని టిప్స్ తీసుకుంటాను అసలు అంటే ఎలా చేసావు ఒకసారి మొత్తం నీట్ గా చెప్పు, డీటెయిల్ గా రాసుకొని లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయడమే. మీరు కూడా బాధితులు కాకపోయింటే టిప్స్ తీసుకుంటారు, టిప్స్ లేదంటే తీసుకొని మీ డబ్బులు మీరు అడిగి తీసుకుంటారు. లేకపోతే డబ్బులు అడిగి తీసుకోవడం లేదు, టిప్స్ ఎంత పోతే డబ్బులు పోతే ఎంత వేసుకుంటాను నేను బ్యాంక్ లో టిప్సే తీసుకుంటాను. ప్రజాపతి హౌ డి యు డూ ఆల్ దిస్ చెప్పు నాకు అది. నువ్వు నీ క్యారెక్టర్ కలిస్తే ఏం ఉండదు. నేను క్యారెక్టర్ ఏ పిచ్ హాస్పిటల్ కు ఫోన్ చేసా అండి ఆయన జాయిన్ చేస్తా. వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ అయితే ఎలా ఫీల్ అవుతావు? కిషోర్ అనేది కూడా అంతే కదా, ఓ మాదిరిగా ఎవడన్నా ఫ్లైట్ లో కూర్చొని రాసుకుంటాం చూడకు సో రియా, Oh, I'd be intimidated. मैं डर जाती थोड़ी सी तो, and I would just be like, दूर से अच्छा है. ఆయన ఏరోనాటికల్ ఏరోనాటికల్ ఇంజనీర్. ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఎప్పుడు బాత్రూమ్ లోనే ఉంటాడు. అదే పక్క సీట్ ఏంటి ఖాళీగా ఉంటాయి. నువ్వు బ్రో? నేను అలాంటి క్యారెక్టర్ నేను ఎప్పుడు కలుస్తూనే ఉన్నాను. యూజువల్ గానే పైలట్స్ అసలు ఏం మాడతారు ఏం అర్థం కాదు. ఎవర్ ప్రిటెండెడ్ టు బి అస్లీప్ జస్ట్ టు అవాయిడ్ టాకింగ్ టు సమ్వన్ ఆన్ ఫ్లైట్? ఆఫ్ కోర్స్ సో మెనీ టైమ్స్. అంటే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటే ఓకే, కానీ లేకపోతే ఇమ్మీడియట్ ఐడియా అదే, అది తిరిగి వీడియో తీసుకొని కొంచెం లెగ్ రూమ్ తీసుకుంటాను యూజువల్గా చోట. ఏమండి ఏంటి తిరుపతి వచ్చారా అన్నాడు అనుకో, తిరుపతి వెళ్తున్నాం అది ఫ్లైట్ తిరుపతి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి తిరుపతి వచ్చారా, నేను అంతేనండి, అది ఇష్టం వచ్చింది చెప్తాడు, మా అత్తోరు ఇలా అని చెప్తున్నాడు అనుకో, అదంతా మనం ఎలా అంటే నాతో ఎవడు మాట్లాడలేదు, సో చూసిన వెంటనే వెళ్ళను. అప్రోచబుల్ గా ఉండవా ప్రాబ్లం ప్రాబ్లీ. I don't need to pretend. I can just sleep. Every time I'm in the flight and I fall asleep. But every time I'm awake, sometimes rarely whenever I am, I like talking to people. సార్ మీ ఆన్సర్? బుక్స్ ఏదో బుక్స్ చదువుకుంటుంటే దగ్గరికి పక్కన ఆయన వాళ్ళు స్లీప్ ప్రిటెండ్ చేస్తారు. బ్రో, డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అండ్ కాన్వర్సేషన్. అది ఇంట్రెస్టింగ్ ఉంటే అలా పడుకుంటాం అంతే, ఎవరైనా అంతే అలాగే ఉంటుంది. వన్ లైన్ అబౌట్ జెట్లీ టు సమ్ ఇట్ అప్. సత్య ఇస్ నాట్ జెట్లీ. బ్రిలియంట్ ఫిలిం, ఓకే, డన్ బై బ్రిలియంట్ టీమ్ విత్ బ్రిలియంట్ యాక్టర్స్. లాస్ట్ ఎలివేషన్ బాగుంది. ఫుల్ ఫీస్ట్ ప్రిపేర్డ్ బై రాణా అండ్ సర్వ్డ్ బై సత్య. అదిరిపోయింది. వెరీ నైస్ సార్, అదిరిపోయింది. థ్యాంక్ యూ. Comedy that lands hopefully like the plane. అంటే కామెడీ అంటే ఫుల్ కామెడీ అనేది ఉంటుంది, దీంట్లో థ్రిల్స్ యాక్షన్ అన్ని మిక్స్ అయ్యి ఉంటాయి. ఖచ్చితంగా మా అందరూ కలిపి చూసి ఎంజాయ్ చేసే సినిమా, థియేటర్లో ఖచ్చితంగా ఎంజాయ్ చేసే సినిమా. బాబు చేశారంటే స్పెషల్ ఏ కదా, నాకైతే అనిపించింది, గుజువన్స్ వచ్చాయి. సత్య నువ్వేం చెప్తావు సత్య మామూలుగా? ఇప్పుడు నువ్వు హీరోగా చేస్తున్నావు కదా, అదే కమెడియన్ గా చేస్తూ వచ్చి హీరోగా చేస్తున్నావు, నీ సినిమాకి ఎందుకు రావాలని నువ్వు చెప్తావు ఇప్పుడు ఆడియన్స్ కి? కామెడీ అంటే ఇప్పుడు కామెడీ ఒకటే కాకుండా మిగతా యాక్షన్ థ్రిల్స్, బేసిక్ గా స్క్రీన్ ప్లే చాలా బాగా రాస్తాడు మనోడు. ఆ స్క్రీన్ ప్లే, తన డైరెక్షన్, దానికోసం రావాలి ఆడియన్స్. యూజువల్ గా సత్య రితేష్ సినిమా చేస్తున్నారు అనుకుంటే ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది డెఫినెట్ గా. రితేష్ ఫిల్మ్, సత్య ఫిల్మ్ అనేది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే ఈ ఫిల్మ్ లో పర్టికులర్లీ ద కైండ్ ఆఫ్ డీటెయిలింగ్ యువర్ డన్. ఫ్లైట్ అంటే చాలా టెక్నికాలిటీస్ వస్తాయి, చాలా లాజిక్స్ వస్తాయి, మనం ఇష్టం వచ్చినట్టు ఏది పడితే రన్ అయ్యకూడదు కదా. ఈవెన్ వెన్ ఆయన వెళ్ళేసి ఏరోనాటికల్ ఇంజనీర్ లోపల వెళ్ళి హ్యాచ్ లో వర్క్ చేస్తున్నా కానీ, లేకపోతే పైలట్ ద వే దే టాక్ అండ్ ఆల్, ఇట్ హాస్ టు బి వెరీ ప్రిసైజ్. ద డీటెయిలింగ్ డన్ ఇన్ ద ఫిల్మ్ ఈస్ టాప్ నాచ్. అంటే ప్రతి వర్డ్ అంటే ఇట్స్ లైక్ గ్రాంటెడ్ గా తీసుకోలేదు. ఇట్స్ లైక్ ఏదో పెట్టేచ్చు కదా, కామెడీ ఫిల్మే మనం లాజిక్ అది కాదు. ఆల్ ద టెక్నికాలిటీస్ హ్యాస్ సమ్ లాజిక్.
పైలట్లు మాట్లాడేది కానీ ఏది మాట్లాడినా కూడా అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. అంటే సత్య నోట్లో నుంచి అవన్నీ వస్తుంటాయి టెక్నికల్ తీసేయని. ఇట్స్ వెరీ ఫన్నీ యాక్చువల్లీ. దట్స్ ద బెస్ట్ పార్ట్. జెన్యూన్ గా ఉంటాయి. యాక్చువల్ గా తెలిసిన సర్కిల్లో ఒకళ్ళు ఇద్దరు పైలట్స్ కూడా పిలిచాను సార్ సెట్. వెన్ యూ సీ ఇట్స్ వెరీ ఆథెంటిక్. అసలు కాక్పిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూసి మళ్ళీ కరెక్ట్ చేసి మళ్ళీ కరెక్ట్ చేసి ప్రాపర్లీ టేకెన్ కేర్ అనమాట. అంటే ఎంత డీటెయిల్ గా ఉంటుందంటే ఈవెన్ సురేష్ ఐ వాజ్ లుకింగ్ నేనేళ్ళ నా కెరియర్ లో ఐ వాజ్ లుకింగ్ బెస్ట్ ఇన్ దిస్ ఫిలిం. ఐ ఫెల్ సో హ్యాపీ ఆన్ దట్ అని సురేష్ కూడా అన్నాను నేను. ఫస్ట్ నాకు రితేష్ చెప్పినప్పుడు ఒక ఎయిర్ లైన్ ఓనర్ అనగానే అసలు ఏం మనం ఇప్పుడు అంత రిచ్గా ఉండాలి ఏంటి పరిస్థితి నన్ను చూడలేదు ఎప్పుడు. ఉన్నారండి అలాగే ఉన్నారు. పర్ఫెక్ట్లీ టీమ్ అంతా సూపర్ క్రాక్ చేశారు అందరి ఎవ్రీ వన్. సత్యాది కానీ అందరి లుక్స్ కానీ ఇవి కానీ కూడా. ప్లస్ ఏంటంటే ఎక్కడా కూడా మీకు సురేష్ గురించి చెప్పాలంటే ఎక్కడా కూడా అతను కాంప్రమైజ్ అవ్వడు. ఇది ఏంటంటే ప్రతి షాట్ చెక్కి తీసింది మొత్తం. ప్రతి షాట్ లోనే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. ఇది అయిపోయింది ఈ షాట్ తీసేద్దాం ఓకే అలా లేదు అసలు. ఏంటంటే షూటింగ్ జరిగినట్టు తెలియదు అసలు ఈ టీమ్ తో. రితేష్ గానీ అసలు షూటింగ్ జరుగుతుంది మేము చేసాం కూడా అంతే. దట్స్ ద బెస్ట్ పార్ట్. మాది బోల్ట్ది ఒకటి కాంప్లికేటెడ్ షాట్ వచ్చే వరకు అసలు ఎన్ని టేక్లు చేసామని జస్ట్ 71 టేక్స్. అది నాకు మొత్తం చేతులు ఇవన్నీ లాగేసి అది పైనది నాకు అతను జిమ్ చేస్తాడు ఆపోజిట్ క్యారెక్టర్. అతనే సాయంత్రం వెళ్ళినప్పుడు ఐస్ ప్యాక్లు పెట్టుకుని ఇప్పుడు ఇళ్ళలో తిరుగుతున్నాడు నిజంగా. మన నాకెలా ఉండాలి కొట్టి 75 సార్లు అది సాయంత్రం ఐస్ ప్యాక్ కూడా గట్టిగా తెలిసి అంటున్నాడు. అది సో వెల్ క్రాఫ్టెడ్ మూవీ. రితేష్ కొంచెం మాట్లాడాలి. రితేష్ మే 1st జెట్లీ థియేటర్స్ లో చూడండి, ఎంజాయ్ చేయండి. ఇన్ యువర్ నియరెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఐ మీన్ థియేటర్స్. చెప్పు నువ్వు కూడా చెప్పు మరి కో-పైలట్ నీ లాంగ్వేజ్ లో చెప్పే. నార్మల్ గానే రితేష్ ప్రభు మూవీస్ తో సత్య కొద్దిగా మేజర్ హైలైట్ అవుతారు అనమాట. అలాంటిది ఇప్పుడు సత్యానే మెయిన్ లీడ్ గా చేస్తున్నారంటే ఆబ్వియస్లీ ఇంకా ఫిల్మ్ ఏ లెవెల్లో ఉంటుందో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. మాస్ బ్రో, మాస్. ఇట్స్ గోనా బి అ మాస్ వైల్డ్ రైడ్. సో థ్యాంక్ యూ. ఒకటి గుర్తుపెట్టుకో. ఏంటి? ఒకటి